திங்கள் மும்மாறி பெய்து ஓங்கும் பெரும் சென்னலூடு கயலுகளாம் பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே. శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ ప్రియ భగవద్బంధువులారా, తిరుమల దేవస్థానం వారు అలాగే ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో మన దేవాలయంలో చేసుకునేటటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం మూడవ పాశనాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మూడవ పాశనాన్ని ఆచార్య కటాక్షంతో అమ్మ అనుగ్రహంతో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మూడవ పాశనంలో అమ్మ మనకి వ్రత ఫలితాన్ని చెప్తుందండి. ఈ వ్రతం చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటో చక్కగా ఈనాటి పాశనంలో అమ్మ మనకి వివరిస్తోంది. సాధారణంగా లౌకికంగా ఏం చేస్తారంటే స్వర్గం అట్లాంటి సుఖాలు కావాలని చెప్పేసి జ్యోతిష్యం అట్లాంటి యాగాలు అనేటటువంటివి నిర్వహిస్తూ ఉంటారటండి. అయితే ఎందుకని ఆ యాగాలు చేయాలంటే ఆ యాగం చేస్తే స్వర్గం వస్తుందని శాస్త్రమే చెప్పింది. అట్లాంటి యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళ కదా స్వర్గ ఫలితంతో పాటు అవాంతర ఫలితాలు కూడా వస్తాయంటండి. అంటే వాళ్ళు స్వర్గం కోసం చేసేటటువంటి ఆ యాగంతో పాటు అవాంతర ఫలితాలంటే పిల్లలు లేరనుకోండి, సంతాన వృద్ధి కలుగుతుంది, వాళ్ళకి ఆయుష్ ఇంకా పెరుగుతుంది. అట్లా వాటిని ఏమంటారంటే మనం కోరుకునేవి కాకుండా అదనంగా ఇంకొన్ని వచ్చి కనుక చేరితే వాటిని అవాంతర ఫలితాలు అని చెప్పేసి అంటారు. అయితే సాధారణంగా మనం చేసుకునేటటువంటి వ్రతాలు నోములు వీటి వల్ల ఏంటంటే అవాంతర ఫలితాలతో పాటు వాళ్ళు కోరుకునేటటువంటి ఫలం కూడా దొరుకుతుంది. కానీ ఈనాడు మనం చేసేటటువంటి ఈ యొక్క తిరుప్పావై అనేటటువంటి వ్రతం ద్వారా గోపికల యొక్క ప్రధాన ఫలం మనం చెప్పుకున్నాం కైంకర్యం అన్నమాట. పరమాత్మకి కైంకర్యం చేయటం, అలాగే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల్లో మునగటం, ఇవే అన్నమాట ప్రధానమైనటువంటి ఫలం అన్నమాట. ఈ ఫలం అనేటటువంటిది మనకి 29వ పాశనంలో అమ్మ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే అవాంతర ఫలం వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కోరుకునేదేమో ప్రధానమైనటువంటి ఏంటంటే కృష్ణ సమాగమం. మరి వీళ్ళకి కూడా అవాంతర ఫలం రావాలి కదా. ఏంటి అవాంతర ఫలం అంటే గోప వృద్ధులు కోరుకునేటటువంటి వర్షం. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, వీళ్ళని నేలమాళగల్లో దాచిపెట్టారు కృష్ణుడిని కలవలేకుండా. అప్పుడు కృష్ణుడు ఒక వ్రతం అనేటటువంటి పేరుతో కాచాయ వ్రతం అనేటటువంటి చేయిస్తానని చెప్పేసి గోపికల్ని పిలవడం, దానికి గోపవృద్ధులు కృష్ణ పరమాత్మకి గోపికలంతా